Welcome to NGCC channel for competitive exams. So today we are going to see the concept based on the compound interest for 2 years. సో 2 ఇయర్స్లో మనకు వితౌట్ ఫార్ములా ఓన్లీ ఈ రేషియోని బేస్ చేసుకొని ఎన్ని మోడల్లో క్వశ్చన్లు సాల్వ్ చేసుకోవచ్చు అనేటటువంటి చూడండి. ఫస్ట్ మోడల్లో ఎట్లా అంటే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, యూ హ్యావ్ టు ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ అమౌంట్ ఏదైనా అడగచ్చు. దీన్ని రేషియో బేస్ చేసుకొని ఎలా చేయాలని అంటారు. మనకు రేషియో ఏముంది, 2:1. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఉందండి, రూపీస్ ఎంత ఇచ్చారంటే 20,000. సో దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లో 1/10 అంటున్నాడు కాబట్టి సో దేంతో ఏంది, ఫస్ట్ 20,000లో 1/10. 20,000లో 1/10 అంటే ఎంత అవుతుంది, 2,000. దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ దీంట్లో 1/10. 2,000లో 1/10 ఎంత అవుతుంది, 200. సింపుల్ వచ్చేసింది. ఇప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని అడిషన్ చేసుకుందాం. 2,000 4,000 ప్లస్ 200 into 1 200. సో టోటల్ 4,200 ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాగే అమౌంట్ కావాలంటే ఇప్పుడు ప్రిన్సిపల్ 20,000 ఉంది కాబట్టి 20,000 ప్లస్ 4,200 రెండు కలిపి వాల్యూ చేసుకుంటే అమౌంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మోడల్లో ఎలా ఇస్తాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో రేషియో ఎంత ఉంది, 2:1. సేమ్ అదే ప్రిన్సిపల్ తీసుకోండి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10% ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10. సేమ్ ఈ వాల్యూసే వస్తాయి. 20,000కు 1/10 అని అంటే 2,000. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 1/10 కాబట్టి 200. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద పోతుంది కాబట్టి కొట్టేయండి. రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. 1 into 200 ఈజ్ ఈక్వల్స్ టు 200. సో నెక్స్ట్ లాస్ట్ మోడల్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అని అంటాడు. ఏమేమి ఇస్తాడు, నెంబర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ ది ఇయర్స్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ ది ఇయర్స్ 2 years అని అన్నప్పుడు మనకు రేషియో అంతా 2:1. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 1 వాల్యూ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ తీసేసుకోండి. సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 10%. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి. 200 into 1 200. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి. 10% అన్నాడు కాబట్టి 1/10. ఇప్పుడు ఈ డినామినేట్ సో ఇంటూ దీన్ని స్క్వేర్ చేసుకోండి, 10². 200 into 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000. సో పైన ఇచ్చిన ప్రిన్సిపల్ ఈ వాల్యూ ఒకటే అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్, ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.